ఇంట్లో పని చేస్తాను నేను. ఏం పని చేస్తాను బిడ్డ? భారతమ్మ కింద భారతమ్మ కింద మంగళ కళ్యాణి మంగళ కళ్యాణి మొదన కలపవల్లివా? మరి మీ తల్లి పార్వతమ్మని ఉప్పు పరమేశ్వరుడు వచ్చిండని ఆ చోటుండు. అంటే బయట ఈ మొగోళ్ళు బయట ఉంటారే గలవతుండ గాయదాని. అయ్యో ఒక్క మాటలో నడతాంటే ఎరికేనా దొరసాని రాడా కొంచెం అసలు అవుతున్నాయి కదా సంసారం 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 చేస్తారా మామూలు కొందరు శాస్త్రాన కొందరు విద్యన కొందరు బుద్ధిన కొందరే అమ్మ. తప్పు ఉప్పులు 2 దండాలు 3 వందలు ఏకండి ఓ లోపల ఒక కాలకైనా గజ్జగట్టంగానే ఘనవంతుని కాదు తాడేకి వాడే కన్నా ఓతలేదన్నవాడు ఉన్నాడమ్మా. అరే ఎప్పుడైనా శంకరుడు మాత్రం ఓ పంచనగ్రహం ముందు చేరవచ్చు. అవో బామ పార్వదేవి అని పేరు పెట్టి పిలువంగా దేవి పార్వతమ్మ బ్రాహ్మణ ఇంటి బిడ్డ బంగారు బొమ్మ రాగి భూషణ పెట్టిన రంభ పార్వతమ్మ విద్య పార్వతమ్మ భర్త సేవ చేస్తానన్నదే. కాళ్ళు కడుక్కొని ఇల్లు నింపుకొని నా మనసులో మాట చెప్తానన్నది పార్వతమ్మ. మంగళం రామ సీత
అమ్మ భవనాల ముందుకొచ్చిన భర్త పదాల కాడ కొలువు దేవి కుడి పాదం ఏం చేశారు ముగోడు కాయ కట్ట చేసి ఇంటికి వచ్చే వరకు కాళ్ళకి ఎదురు నీళ్ళు పట్టుకపోయేదాట ఇక ఈనాడు ఆడవాళ్ళు ఏం చేస్తాను నిద్ర ముఖం మగోడు ఉంటే మీదికెళ్ళే దాటిపోతాను రే గజ్జలను అడుగుతాను కానీ నీ కాళ్ళు అడుగుతలేవు అయ్యా ఉప్పు అనుకున్నావా చక్కెర అనుకున్నావా ఇనిమి అనుకున్నావా ఇత్తలి అనుకున్నావా రోజుకింత ఉప్పు అని చెప్తే తింటా కానీ తిన్నా కొద్ది ఊరుతుంది కానీ ఎందుకు అరుగుద్దమ్మా అంటే కాలు అడితే అరేందవా కాళ్ళు అరిగిపోయినా ఎక్కడ చూసినావు ఇవాళ మనం వరికోలు కాడ ఆటో ఎక్కి మరగాల బస్ స్టాండ్ వచ్చినాక రాజధాని హోటల్ కాడ రాజధాని హోటల్ కాడ ఒక ఆయన చూసే వరకు కాలు చేతిలో ఏలేవు కదా ఆయన మనది వాళ్ళ భార్య కాలు కర్ర తరగలేదు ఆయన ముందుగానే పుణ్యం చేసుకున్నాడో ఏ పాపం చేసుకున్నాడో కీళ్ళ కాడికి వెళ్ళుకున్నాడే కుట్టాలి వాడేమన్నా కడుగు తప్పాలంటే చెప్పాలంటే ఆయన కట్టిన రోగం నీకు ఎన్నో రా అయ్యో రాముడు రామ వాళ్ళు భారీ అబద్ధమైన అమ్మ తిరగరాండి ఒకవేళ అవసరాన్ని ఒకవేళ కాయలు కొట్టిన మాడోలు అక్కడ చిన్నవాయన అంతలోనే పరమాత్మ భార్య కలుగుతున్నామే రోజు నేను ఇంటి ముందు రాగానే కాళ్ళు కడుక్కొని భవనాలు నింపుకొని అరదర కూకొని బీటేసి అన్నం తెచ్చి ముంగడ పెట్టేదమ్మా ఇలా సిలికలాంటి ముఖం తిన్న వస్తున్నాయి బాగా పార్వతమ్మరా కోమలిని నీకు ఏమాత్రం ఇష్టమైతేనా ఇష్టమైనాను ఇష్టమైనాను లేకపోతే ఊళ్ళో వాళ్ళకన్నా తోలుతా. లేకపోతే ఈ ఊళ్ళో తక్కువ ఉన్నారు నాయలు దేవుని ఎవరే అదిగో ఈ వైట్ డ్రెస్ ఇక్కడ అన్నం పెట్టిన గాయం పట్టుకుంటే చెప్పండి అలా శంకరాన్ని
అయితే నాదా కట్ట సీరియల్ లేక చిన్నపోలే రైగల్ దగ్గర అందుకోలే మరి ఎందుకు రాసింది వినవమ్మా సీరియల్ లేవా అనయ్య నాకు తెచ్చినావు సీరియల్ మా తెచ్చినావు అరే మా తెచ్చినావు సీరియల్ అరే ఎంత ఏమైంది ఆ సీరియల్ ఏమైంది బాగానే ఉన్నది ఎటు కూడిచిన రెండే సింగులు వస్తాయి జంగ జాప్తలు అంగగానే పడతాను వాళ్ళు ఎంత 4 సీరియల్ ఇచ్చారు డబుల్ కట్టుకోమని మళ్ళీ నువ్వు వంటి గంటకు అయితే ఈ లోకానికి సృష్టికర్త అయ్యా అవును నేను లోకాల శంకరుడు అంటే శివుడు అంటే అన్నం పెట్టే అర్ధాత మంచిని పోసి మానవాడు చెట్టు చెట్టు గంటెడు సారు పోసి కొండ తిన్న కోతికి బండ కింద ఉన్న మండోదరికి ఈ లోకానికి సృష్టికర్త ఉన్నవు అయ్యో ఊరూరికి మాత్రం ఏమి ఈ పుట్టు భూలోక నగరం అందు ఊరూరికి మాత్రం ఊరికి పన్నెండు బాగా నా శివుని గుడి కట్టి శివలింగాన్ని నిలిపి మరి ఆ శివలింగాన్ని నిలిపి మాత్రం ఆ శివలింగానికి పూజలు చేస్తాడు అవునమ్మా అయితే నీ తమ్ముడు బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు అంటే ఒక పుల్లవు జీవి వచ్చి పిల్లకి నడిపించేవాడు బ్రహ్మదేవుడు ముందు చూపు వెనక రాత 3 తలల బ్రహ్మదేవుడయ్యా అదే కాక మరి అవో నీ తమ్ముడు విష్ణుమూర్తి దృష్టిలో చెండారి భక్తుల కాపాడుతాడు దశావతారుడు అంటే 10 అవతారాలు ఎత్తి ఈ లోకాన్ని కాపాడుతాడు నాదా నా చెల్లెగని చదువుల తల్లిస్తారా అశ్వతవ్వా 5 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల వరకు అందరి నోళ్ళల్లో స్థిరాస్పతి ఉన్నది నా చెల్లె లక్ష్మీదేవి నా సాటి యారాలు లక్ష్మీదేవి మరి ఇంటింటి కడపలు కడిగి కానుకలు పెట్టి ఇంటి లక్ష్మీదేవి అని మొక్కుతాను అందరికి మొక్కుతాను అందరూ ఏలుపులయ్యిండు పార్వతమ్మను మొక్కే వాళ్ళు కలియుగ మంది ఉన్నారా అరే నేనున్న కదా నువ్వు ఉంటాను కాబట్టి నాతోటి పడి నీ కూడా మొక్కుతారు కదా ఏ మొక్కుడు అయ్యా ఈ లోకం మీద అందరూ నీ లింగానికే శివలింగం శివలింగం అందరూ శివలింగానికే మొక్కుతారు కానీ నా గౌరమ్మ గౌరమ్మ అయితే శివుడాన్ని మొక్కుతారు కానీ గౌరవాన్ని మొక్కరు ఈ కంచెలు లోకం ఏలపలై నిలవాలి నిన్ను దేవతని మొక్కాలంటే గౌరీదేవనగానే కేదారి గౌరమ్మ ఈశ్వర వ్రత కల్పన నోమునైనా కేదారి గౌరమ్మ ఈశ్వర వ్రత కల్పన నోమని నా పేరు మీద నోవు మొదలుపెట్టి నోవుకుంటే ఈ భూలోకం అనగానే పుట్టను ఉన్నది తిరగనున్నది ఉప్పు నూనె తోట ఉడకనున్నది ఊరికొక పెద్ద మనిషి పుట్టనున్నాడు నారా ఈ గౌరమ్మ నోవు కాదేరా మొదలు పెట్టుకుంటే నువ్వు ఇక్కడ మనం నవ్వుకుంటే ఎల్ల లోకం మనం ఉత్తరం నువ్వు ఏ లోకంలో ఏలుపులైన ఎడుతున్నావు అందుకే నీ
ఇంటికాడ పండుగ చేసుకుంటే పండుగ కాదు. పండుగ అంటే 10 మంది రావాలి. ఏయ్ అప్పటికైనా ఇప్పటికైనా పప్పు అన్నం అంటే 10 మంది వస్తారు. పాపూసు దెబ్బలు అంటే వస్తారు. ఎవరన్నా పండుగ చేసుకుంటాను. అయితే సురాలు 33 కోట్ల దేవాన దేవతలు అందరూ రావాలి. నందన కుందన ధర్మరాజు అగ్గిదేవుడు వాయుదేవుడు వాయుదేవుడు అష్ట దిక్పాకులు అనగా కుబేరుడు కాంచెలు రావాలి. 33 కోట్ల పరమేశ్వరు ఇంటికాడ పండుగ అంటే 10 మంది రావాలన్నా పట్టిండు దేవుడు. సంతోషం అందే మతుకుల రాయినగా పంచనగిరల బాల పార్వతి దేవుళ్ళ పరమంతుడు నవ్వుకుంటానని నందన కొందన యమధర్మరాజు గాలి దేవుడు గంభీరవంతుడు వాయుదేవుడు వరుణదేవుడు అగ్నిదేవుడు అందరూ సురా 33 కోట్ల దేవతలని ఉత్తరాలు రాస్తండే మాయమ్మ పరమేశ్వరుడు కలము కాదు బట్టి మాత్రం రైరేకులు రాశారు. దేవుల మాత్రం ఉత్తరాలు ఉడతానే అమ్మ. పంచనాగిరికి వెళ్ళిపోదాం రమ్మన్నట్టు దేవుడు ఎదుగున్నట్టు అందుకని పరమాత్ముడే రఘురామయ్య దేవుడు
తల్లి పార్వతీదేవి ఆ నోము కూడా కూర్చుని పెట్టి ఆధారవేతులు కొలుగుతా ఉన్నారాడా అలా గనగాన గాన శంభో గణబావి
చూసిండ్రు. అయ్యో బ్రహ్మ, తమ్ముడా విష్ణుమూర్తి, అయ్యో గాలిదేవుడా, అన్నయ్య గాంభీరుడా, గాలిదేవుడా, నందన కుందన అగ్గిదేవుడా, అరే నైరుతి, ఎంతైనా కానీ మన అన్న లోకాల శంకరుడు మాత్రం పార్వతమ్మను ఊరుకుంటాను. మన అన్న ఉన్న మన వదిన పార్వతమ్మ అదిగో దేవుని రూములో కూర్చొని మరి అదిగో నోముకుంటాను అన్నయ్య. మనకు సభ వేసి కుర్చీ వేసిండ్రు కానీ అవును, ఫ్యాన్లు అయితే పెట్టలేదన్న. అరే కొద్దిగా ఫ్యాన్లు పెట్టలేదు, కొద్దిగా ఉడకపోతాను, కాలపని దోమలు కుడతారే. ఎండాకాలం కాడిపోయారు అంటే ఇంకేమైతే మరి నువ్వు ఇవాళ కొద్దిగా శివరాత్రి ఇవాళ కొద్ది అంతా ఉండబోతాను. ఏం కాదు, ఏం కాదు. అయితే ఒక్క మాట అన్నయ్యా, ఏం మాటరా తమ్ముడు? కాసేపు ఎండికొండ పంచనికల పార్వతమ్మ నోముకొని కాసేపు ఎండికొండ ఇది పోయి గాలి విశ్రాంతి తీసుకుందాం. అరే నేను కూడా కదా అనుకుంటాను, గాలి విశ్రాంతి తీసుకుందాం అన్నయ్య. అయ్యో అన్నయ్య, తమ్ములారా కాసేపు మాత్రం ఈ మట్ల ఎండికొండ ఇది పోయి గాలి విశ్రాంతి తీసుకుందాం అన్నయ్య. ఇక్కడ ఉండి ఎండుకొండ వీధి పోయి గాలి విశ్రాంతి తీసుకుందామన్నారా? ఇప్పటి వరకు నోవు పూర్తి కాలేదు. పార్వతమ్మ నువ్వు ఒక్కదాన్ని మాత్రం నౌకలో కూర్చొని నవ్వుకో, నువ్వు పూర్తి కానీ దేవుడు ఎండుకొండ వీధి పోతానన్నాడు.